హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం లంచ్ బాక్స్ కి ఏం చేస్తున్నామంటే టంటటాయ్ ఈ చీటీలో ఏ చీటీ అయితే ఎత్తుతామో ఆ చీటీలో ఏం వస్తుందో ఆ లంచ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులో ఏ చీటీ వస్తుందో ఆ చీటీ తీస్తున్నాను. ఇప్పుడు ఏం వచ్చిందంటే పొటాటో వచ్చిందండి. పాప ఫేవరెట్, నా ఫేవరెట్, అందరికి ఫేవరెట్ అయిన పొటాటో వచ్చింది. ఇప్పుడు చిటిక్లో వెళ్ళి పొటాటో తెచ్చేద్దాం. చూడండి, ఇప్పుడైతే నేను పొటాటో తెచ్చేసాను. ఇప్పుడు ఈ పొటాటోతో మనం పొద్దున్న టిఫిన్ కి చేయాలి, మధ్యాహ్నం లంచ్ కి చేయాలి. అది ఎలా అంటే ఇప్పుడు పొటాటో తెచ్చాము, దీన్ని అయితే తాలింపు చేస్తున్నాను. మన మసాలా దోశకి తాలింపు చేస్తాం కదా, అలా చేస్తాను. పొద్దున్నకి దోశ పిండి ఇంట్లో ఉందండి, కాబట్టి దోశ పోసి ఈ ఆలుగడ్డ పల్య పెడతాను. కాకపోతే పల్య పెట్టినా కానీ అదంతా ఏదో తగ్గిందని అంటారు మామను పాప. కాబట్టి దానికి నేనేం చేస్తాను తెలుసా ప్లాను, పప్పుల పొడి చేస్తున్నానండి. మన ఆంధ్రాలోనూ ఫేమస్, కర్ణాటకలో ఇంకా ఫేమస్ అండి పప్పుల పొడి చేసి. ఆ పప్పుల పొడి వేసి ములబాగల దోశ స్టైల్లో పప్పుల పొడి వేసి మనము ఆలుగడ్డ పల్య పెట్టి అది మసాలా దోశ లెక్కలో దోశ చేస్తున్నాము. అలాగే ఇంకా పల్యం అయితే ఉంది, మధ్యాహ్నానికి లంచ్కి సరిపోతుంది. కాకపోతే రైస్కి ఎలా తినేది కాబట్టి రైస్ పెట్టేసి రైస్కి టమాటా రసం పెడుతున్నానండి. టమాటాలు ఎక్కువ వేసి రసం పెట్టేసి మధ్యాహ్నం లంచ్కి టమాటా రసం, వైట్ రైస్, పల్యం. ఇంకేం కావాలండి దీనికి మించిన లంచ్ బాక్స్. కాబట్టి ఇలా ప్లాన్ చేశాను. మామ ఎప్పుడు కూర చేస్తావు కదా, ఈరోజు ఏదైనా వెరైటీగా చేయన్నాడు కాబట్టి ఈరోజు రసం ఇచ్చి పంపిస్తున్నాను. మామకి రసం చాలా ఇష్టము, దానికి కాంబినేషన్ ఉర్లగడ్డ అంటే ఇంకా ఇష్టం అండి, ఇంకా బాగా తింటారు. కాబట్టి ఈరోజు లంచ్ బాక్స్కి మనం వెరైటీగా రసం పెడుతున్నాం, రసానికి ఆలుగడ్డ తాలింపు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం, చూసేద్దాం రండి. ఇక్కడ 4 ఉర్లగడ్డలు తీసుకున్నానండి. టైం అయితే లేదు, ఫాస్ట్లో చేయాలి. ఈరోజు లేట్గా లేచిన, అందుకే పొద్దున్న అంగడికి పోయి వచ్చినాను, కొంచెం పడుకునేసినానండి ఈరోజు, అందుకే ఫాస్ట్గా చేస్తాను ఈరోజు. ఇక్కడ దీన్ని 4 భాగాలుగా కట్ చేసినాను. మీరు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు, లేదా ఇలానే కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్తే ఎక్కువ టైం పడుతుంది, 2గా కట్ చేస్తే ఇంకొంచెం తక్కువ టైం పడుతుంది. అది 4గా కట్ చేస్తే ఇంకా తక్కువ టైం పడుతుంది. కాబట్టి నేను తక్కువ టైం అయ్యే చూస్తాను, 4గా కట్ చేసినాను. దీన్ని కుక్కర్లో వేసేద్దాం. ఇప్పుడు వీటిని కడుక్కునేస్తాము. ఇప్పుడు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేస్తాము. చూడండి, ఉర్లగడ్డలు మునిగేంత నీళ్ళు వేసాను. ఉర్లగడ్డలు మునిగితే సరిపోతుంది, ఇది ఏం నీళ్ళు లాక్కోదు కాబట్టి ఇంత వేసాను. ఇప్పుడు స్టవ్ అంటించేసి కుక్కర్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇది విజిల్ వచ్చే లోపల మనం కొద్దిగా చింతపండు నానేసుకుందాము. రసానికి టమాటా రసం కదా కాబట్టి కొద్దిగా చింతపండు వేస్తున్నాను. చింతపండు నానే లోపల మన చట్నీ పొడికి అన్ని తీసుకొని మెజర్మెంట్ చూపిస్తాం. ఇది కుక్కర్ విజిల్ పెట్టినాం కదండి, ఇది 2 విజిల్ వస్తే సరిపోతుంది. మెత్తగా ఉడుకుతుంది ఉర్లగడ్డ. కాకపోతే ఒక విజిల్ అయినా ఉడుకుతుంది, కొంచెం గట్టిగా ఉంటుంది, అది బాగోదండి. ఉర్లగడ్డ మెత్తగా ఉడికితేనే మనకి పల్యం కూడా ఎక్కువ వస్తుంది, నలిపితే పల్యం కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ 2 విజిల్ పెడుతున్నాను. టమాటా రసానికి ఇక్కడ ఉసిరికాయ ఎంత తీసుకున్నానండి, కొద్దిగా తీసుకున్నాను రసానికి, ఎందుకంటే టమాటాలు వేస్తున్నాను కాబట్టి ఇంతే చాలు రసానికి. దీన్ని బాగా కడిగేసి నానబెట్టేద్దాము. చాలామంది చింతపండు కడగరండి, చింతపండు ఎప్పుడు కడిగి వేసుకోండి. దీన్ని కొట్టి ఎన్ని చేతుల పైన ఇంకా వస్తుందో ఏమో. చూడండి, ఇట్లా నల్లగా పోతుంది, తొక్కుంది చూడండి, ఇదంతా పోతుంది. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాం. ఇది నాన్ని బాగా. ఇప్పుడు చట్నీ పొడి చేసుకుందామండి. చట్నీ పొడి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు, వాళ్ళ స్టైల్ వాళ్ళకి ఉంటుందండి. కొంతమంది పుట్నాల పప్పుతో చేస్తారు, కొంతమంది పల్లీలతో చేస్తారు, కొంతమంది కొబ్బరితో చేస్తారు, కొంతమంది నూగులతో చేస్తారు, కొంతమంది వెరైటీలుగా చేస్తారు. కంది పొడి అని, ఈ పొడి అని, ఆ పొడి అని చేస్తారండి. కాకపోతే నా స్టైల్లో ఈజీగా అయ్యే పొడి నేను చూపిస్తాను. నేను చేస్తాను పల్లీల పొడిను అవంతా. కాకపోతే ఈ పొడి టేస్ట్ మాకు చాలా నచ్చింది కాబట్టి ఈజీగా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి. కాబట్టి మీకు ఈరోజు పప్పుల పొడి రెసిపీ మీ ముందుకు తెచ్చేసాను. కరెక్ట్ మెజర్మెంట్ పక్కా కొలతల్లో చూపిస్తానండి. మీరు అదేలాగా చేసానంటే సేమ్ ఇక్కడ చేస్తే ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ మీకు కూడా వస్తుంది. కాకపోతే ఈ పప్పుల పొడి వచ్చి ఇడ్లీకి బాగుంటుందండి. ఇడ్లీ కాంబినేషన్ చాలామంది నెయ్యి వేసుకొని తింటారు. నెయ్యి కంటే మంచి నూనె వస్తుంది కదండి, మంచి నూనె వేడి చేసుకొని పప్పుల పొడిలో వేసుకొని ఇడ్లీలో తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇడ్లీకి బాగుంటుంది. చపాతీకి ఎట్లా తినాలో తెలుసా అండి, పెరుగు వేసుకోవాలి, పెరుగు పైన చట్నీ పొడి వేసుకొని కలుపుకునేసి దాన్ని బాగా డీప్గా అద్దుకొని తిన్నామంటే చపాతీకి నిజంగా అండి నాన్ వెజ్ కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. నాకు కాదు, మామకి నాన్ వెజ్ ఉన్నా కూడా చట్నీ పొడి ఉంటే నాకు పెరిగేసి చట్నీ పొడి కొద్ది నేను ఒక చపాతీ అందులో తింటానంటారు. కాబట్టి చట్నీ పొడి చపాతీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది. వేడి రైస్కి అయితే వేడి రైస్లో పైన పప్పుల పొడి వేసుకొని అందులో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బా ఎట్లుంటుంది తెలుసా, చాలా బాగుంటుందండి. నేనైతే ఆంధ్రాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హోటల్కి మధ్యాహ్నం లంచ్కి వెళ్తే నేను పప్పులు పుడితేనే సగం అన్నం తినేస్తానండి.
చట్నీ పొడి అంటే అంత ఇష్టం నాకు. కాకపోతే వాళ్ళు చేసే కన్నా మనం ఇంట్లో అన్నీ వేయించి మన స్వయాన మన చేతులతో చేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను మీకు పప్పుల పొడి చేసి చూపిస్తున్నాను పక్కా మెజర్మెంట్లో. మీరు ఖచ్చితంగా చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు పప్పుల పొడికి కావాల్సిన పదార్థాలు చూసుకున్నామండి. ఇక్కడ పచ్చని పప్పు 1 కప్పు తీసుకున్నాను, ఉద్దిపప్పు 1 కప్పు తీసుకున్నాను, అర్ధ కప్పు కొబ్బరి, కొద్దిగా చింతపండు. చాలామంది చింతపండు వేయరండి, కాకపోతే ఈ చింతపండు వేసేదాని వల్ల రైస్కి బాగుంటుంది. కాశ్మీర్ మిరపకాయలు తీసుకున్నాండి, ఇది కలర్ బాగా వస్తుంది కాబట్టి ఇక్కడ నేను 15 మిరపకాయలు తీసుకున్నాను. 5 మిరపకాయలు గుంటూరు తీసుకున్నాను ఇది కారానికి. ఇదైతే కారం ఎక్కువ ఉండదు కాబట్టి ఇది 5 కాయలు తీసుకున్నాను. కొద్దిగా బెల్లము, కొద్దిగా కరివేపాకు. ఇంకొకటండి, ఇక్కడ పప్పుల పొడి అన్నారు, చట్నీ పొడి అంటారు. ಇವತ್ತು ಏನು తిందే ಅಂದರೆ ನಾನು చట్నీ పొడి ಹಾಕ್ಕೊಂಡು దోశ తిందే అంటారండి. అంటే ఏం తెలుసా అండి, ఈరోజు ఏం తిన్నావు అని మనం అడిగితే ఈరోజు చట్నీ పొడి వేసుకొని నేను దోశ తిన్నాను అంటారండి. కాబట్టి కర్ణాటకలో చట్నీ పొడి చాలా ఫేమస్ అండి. నేను ఫస్ట్ వినిందే కర్ణాటకలోనే అండి చట్నీ పొడి. మళ్ళీ నేను ఆంధ్రాలో చూశాను. ఇది మాత్రం నిజం చెప్తున్నానండి, ఫస్ట్ నేను చట్నీ పొడి అనేది కర్ణాటకలోనే చూశాను, మళ్ళీ నేను ఆంధ్రాలో చూశాను. ఇవన్నీ వేసి వేయించుకొని పొడి చేసుకుంటే మన చట్నీ పొడి రెడీ. పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకునేస్తాము. పెనం బాగా వేడెక్కిందంటే పప్పులు బాగా వేయించుకునే సరిపోతుంది కాబట్టి పెనం బాగా వేడెక్కాలి. వేడెక్కినాక సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇప్పుడు పెనం ఉడికెక్కింది, కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి, చాలా ఏం అవసరం లేదు. 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది పప్పులు వేయించుకునేదానికి 2 స్పూన్లు. నూనె వేడెక్కింది, పప్పులు వేసుకుందాము. ఉద్దిపప్పు, శనగపప్పు 2 వేయించుకుందాము. ఇది బాగా వేగాలి, గోల్డెన్ కలర్ రావాలి. దీన్ని మిక్స్ చేయకుండా కలబెడతా ఉండాలి, లేదంటే మాడిపోతుంది, టేస్ట్ వేరే అయిపోతుంది. చాలామంది ఇందులో నూగులు కూడా వేస్తారండి, వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉంది కదా, నూగులు వేడి ఎక్కువ, అది తిన్నామంటే బాడీలో హీట్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను నూగులు వేస్తలేదు. మిగిలిన టైంలో అంతా నూగులు వేస్తాను. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉంది కాబట్టి నేను నూగులు వేయలేదు. ఒకవేళ ఇందులోనే మీరు నూగులు వేసేటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కదా, అందులో 1/4 కప్పు తీసుకోండి సరిపోతుంది. ఇంకొకటండి, మామూలు శనగపప్పు ఉంది కదా, అందులోనూ చేస్తారు, ఇంకా ఫాస్ట్లో అయిపోతుంది చట్నీ పొడి. కాకపోతే ఇది ఉన్నంత టేస్ట్లో అదైతే ఉండలేదు. చూడండి, ఇది కలుపుతూనే ఉండాలి, ఆపేసినారంటే మాడిపోతుంది. కాబట్టి కొంచెం టైం తీసుకొని మనం పక్కన ఏదైనా వంట చేసుకుంటే దీన్ని కలపెట్టుకుంటే అంటే టైం అయిపోతుంది. కాకపోతే నాకు ఉర్లగడ్డ కూడా అయిపోయింది. దీన్ని మూత తీసేద్దాం, ఇది చల్లారని. కలర్ వస్తూ ఉంది, అర్థం వేగిందండి, ఇంకా అర్థం వేయించాలి. చూడండి, ఉర్లగడ్డ ఉడికిపోయింది. చన్నీళ్ళు పోస్తే బిన్నె చల్లారుతుంది. కాకపోతే ఎందుకులే, ఇది వేయించుకునే టైం ఉంది కదా కాబట్టి ఇట్లే చల్లారని అనేసి నేను అట్లే పెట్టేసినాను. ఇది వేగింది. ఇప్పుడు కరివేపాకు వేస్తాము. కరివేపాకు ఇక్కడ పచ్చిది తీసుకున్నాం కదా కాబట్టి ఇది బాగా వేగాలి. మనం పౌడర్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి కరివేపాకు బాగా వేగాలండి. దానికి ఇప్పుడే వేసేసాను కరివేపాకు. మామూలుగా కరివేపాకు నేను ఎండకు పెట్టేస్తా ఉంటుంది, ఎండిపోతా ఉంది కాబట్టి ఊరికే అట్లా వేసేస్తా అంటే ఈసారి నేను ఎండ పెట్టలేదు, ఉన్నట్లుండి సడన్గా ప్లాన్ చేశాను కాబట్టి అందుకే ఇలా వేసుకుంటున్నాను. కరివేపాకు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. కాకపోతే ఇక్కడ తక్కువే వేస్తున్నాను, ఎక్కువ స్టోర్ చేస్తలేదు నేను పౌడరు. ఒక 3 సార్లకి అయిపోతుందండి. మా ఇంట్లో బాగా తింటారు, చట్నీ పొడి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వేగిందండి. ఇప్పుడు గుంటూరు మిరపకాయలు, కాశ్మీర్ మిరపకాయలు ఈ 2 వేసేస్తున్నాను. కాశ్మీర్ మిరపకాయలు 10 తీసుకున్నానండి, కలర్కి మాత్రమే కాబట్టి. మనం సిమ్లోనే పెట్టుకొని వేయించుకునే దానివల్ల ఇది బాగా వేగుతుంది. వేగేటప్పుడు స్మెల్ భలే వస్తుందండి. ఉద్దిపప్పు, ఈ కరివేపాకు, శనగపప్పు అంతా చట్నీ పొడి స్మెల్ వస్తూ ఉంది. ఇంకా ఏమి, ఇది దించేస్తాము. ఇంకా ఒక 2 నిమిషాలు అన్నప్పుడు మనం కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి ఎండి కొబ్బరి కాబట్టి ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొబ్బరి వేసుకుంటున్నాను. అలాగే చింతపండు వేస్తున్నాను. ఇప్పుడు వేగిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. బెల్లము, సాల్ట్ మాత్రం మిక్సీకి వేసేటప్పుడు వేసుకుందామండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకునేస్తాము, ఎందుకంటే ఇది పెను బాగా గేజ్ ఉంది, వేడిగా ఉంది, మాడిపోతుంది కాబట్టి ప్లేట్కి తీసేసినామంటే బాగా చల్లారుతుంది. అంతే అండి, అన్నీ వేయించేసినాము. మన చట్నీ పొడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మిక్సీకి వేసుకున్నామంటే ఇంక మన దోశలకు వేసుకున్నట్లే. ఇప్పుడు దీన్ని బాగా చల్లారించినాక మిక్సీకి వేద్దాం, ఎందుకంటే ఉడుగ్గా వేసినామంటే మన మిక్సీ డమార్ అవుతుంది, మన పొడి పోతుంది. కాబట్టి ఇది బాగా చల్లారినాక వేసుకుందాము. ఇప్పుడు ఉర్లగడ్డలు ఒలుచుకునేస్తాము. నీళ్ళు పోయకూడదు అనుకున్నానండి, కాకపోతే టైం లేదు, పోసేసినాను.
2 విజిల్ పెట్టిన దానికి ఉర్లగడ్డ బాగా మెత్తగా ఉడికింది. పొటాటోతో మీరు ఏ ఐటమ్స్ చేస్తారో కామెంట్ చేయండి. ఇంకొకటి మీకు ఏ ఐటమ్ చేస్తే ఇష్టమవుతుందో కామెంట్ చేయండి. నాకైతే పొటాటోలో ఏది చేసినా నచ్చుతుంది. ఎందుకంటే పొటాటో మా ఫేవరెట్. నా ఫేవరెటే కదండి, నా బుజ్జి తల్లి ఫేవరెట్ కూడా. మేమందరూ ఇష్టంగా తింటాం పొటాటో అయితే. ఒక పప్పు చేసుకున్నా కానీ ఇది ఫ్రై చేసుకున్నామంటే మాకు అయిపోయింది లంచ్. మన పొటాటో పల్యానికి పొటాటో ఉడకపెట్టుకున్నాం కదా, దీన్ని నలుపుకునేస్తాము. ఎక్కువ నలపద్దండి, అలానే తక్కువ నలపద్దండి, మీడియంగా నలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆలుగడ్డ పల్యాకి ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఇక్కడ నేను పొడుగుగానే వేస్తున్నాను ఎర్రగడ్డ. ఆలు పల్యానికి పొడుగుగా ఉంటేనే మాకు ఇష్టమవుతుంది. ఇట్లా పొడుగుగా మనం బిర్యానీకి ఎలా అయితే వేస్తామో అలా వేస్తున్నాను. ఇంకొకటి అండి, నేను చెప్పడమే మర్చిపోయినాను. నేను ఇంకో ఛానల్ ఓపెన్ చేశానండి. మన ఛానల్లో వెజ్జే కావాలన్నారు, నాన్ వెజ్ వద్దన్నారు. కాబట్టి 2వ ఛానల్ ఓపెన్ చేసినాను. అంతా నాన్ వెజ్ వీడియోలే వస్తాయి. ఇప్పటికి 2 వీడియోలు నేను రిలీజ్ చేశాను. కాకపోతే నేను చెప్పడం మర్చిపోయాను. ఆ ఛానల్ పేరు కూడా ఏదో నాకు ఇంకా గుర్తుకు లేదండి. నన్ను అది ఏం ఛానల్? విరాజీ ద హోమ్ చెఫ్ అంటండి. నాకు రాదు అది చెప్పేకి. కాబట్టి పాప ప్లాన్ చేసి ఆ ఛానల్ పేరు పెట్టింది. దాంతో నాన్ వెజ్ వీడియోలో వస్తాయి. అదే అంతే అండి, వీక్లీకి 3 వీడియోస్ వస్తుంది. తప్పకుండా చూడండి. ఇక్కడ నన్ను ఎలా ఆదరించారో అలా ఆ ఛానల్ని ఆదరించి దాన్ని బాగా ముందుకు తీసుకువెళ్ళాలనేసి మీకు కంట్లో నీళ్ళు వచ్చేస్తుందండి. మీకు చెప్తా అంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్ని ఆదరించండి. నీళ్ళు వస్తుందని నా కూతురు వస్తుందండి కట్ చేసేకి ఎర్రగడ్డలు. అట్లా ఉండాలండి బిడ్డ అంటే. ఇక్కడ 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. దీన్ని కడిగేద్దాం, కట్ చేసేద్దాం. కట్ చేసేద్దాం. ఇప్పుడు ఎండాకాలం కదండి, పచ్చిమిర్చి ఎక్కువ తినకూడదు. కాబట్టి నేను ఇక్కడ పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను. లేకపోతే నేను దీన్ని చిన్నగా కట్ చేసి అట్లే తినేలాగా చేసేది. ఇక్కడ బెంగళూరులోనే ఎండలు ఎక్కువ ఉందండి ఇప్పుడే. అందుకనేసి నేను ఇక్కడ పెద్ద ముక్కలుగానే వేస్తున్నాను. తీసి పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేస్తున్నానండి. పల్యానికి కావాలి, రసంకి కావాలి. కాబట్టి రెండిటికి ఐడియాతో ముందుగానే కట్ చేసేస్తున్నాను. అంతే అండి, ముందుగానే మనం ప్లానింగ్ చేసుకున్నామంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే మనకి రిస్క్ లేకుండా చేసేస్తాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా అల్లం తీసుకున్నాండి, దీన్ని తురుముకుందాము. మన హోటల్లో ఎలా అయితే ఉంటుందో మసాలా దోశ ఆలుగడ్డ తాలింపు అట్లా ఉంటుందండి ఇలా చేస్తే. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాము. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాము. వేగిపోయింది. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, ఇందులోనే కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. అల్లం తురుము కొద్ది వేస్తాం. ఈ అల్లం తురుము వేయడం వల్ల ఆలుగడ్డ పల్యం భలే టేస్ట్ వస్తుందండి. మీలో ఎంతమందికి మసాలా దోశ ఇష్టము? నాకైతే చాలా ఇష్టం మసాలా దోశ అంటే. అందులో పప్పుల పొడి ఇంకా ఇష్టం. అల్లం తురుము వేసేద్దాం. ఎర్రగడ్డలు బాగా మగ్గాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం కొద్దిగా, మన కలర్ని ఇచ్చే పసుపు. మన ఆలుగడ్డ పల్యానికే కలర్ సూపర్గా ఇస్తుందండి ఈ పసుపు అనేది. ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు ఆలుగడ్డ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో సరిపోయినంత వేసుకుందాం సాల్ట్. ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు అండి, మీడియంగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఆలుగడ్డ పల్లి అనేది నిండా గట్టిగా కూడా ఉండకూడదండి, కొంచెం మెత్తగా ఉండాలి. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర మీకు సరిపోయినంత వేసుకోండి. మా ఇంట్లో కొత్తిమీర బాగా తింటారు. మన ఆలుగడ్డ పల్లె రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా కలబెట్టేసి మూత పెట్టేద్దాము. ఇప్పుడు పప్పుల పొడి చేసుకునేద్దాం. ఇప్పుడు రసానికి తెల్లగడ్డ దంచుకునేసినాము, పక్కన పెట్టుకునేద్దాం.
పొట్టు ఎక్కువ తీయలేదండి, తలా తోక తీసేసి నేను ఇట్లా కచ్చాపచ్చా దంచి పెట్టుకున్నాను. ఇక్కడ రసం పొడి నేను తయారు చేసి పెట్టుకున్నానండి. చెప్పాను లాస్ట్ వీడియోలో ఉంది రసం పెట్టిండే దాంతో ఎలా కొట్టినానో చూడండి. ఇందులోనే కొద్దిగా పసుపు, తిరగబాతికి ఇక్కడ 4 మిరపకాయలు వేస్తున్నానండి. దీన్ని కూడా ఇట్లా తుంచి వేసేస్తున్నాను. 4 వేసాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనము చింతపండు నానబెట్టాం కదా, చింతపండు టమాటా మిక్సీ పట్టుకునేద్దాం. టమాటా రసం అని చెప్పాం కదండి, పెద్ద సైజు 3 టమాటాలు తీసుకున్నాను. వీటిని కట్ చేసి మిక్సీ పట్టేద్దాము. ఇప్పుడు చింతపండు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసేద్దాము. మిక్సీ పడుతున్నాం కదా కాబట్టి ఉప్పు, రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు దీంతో పోసుకునేద్దాము. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాము. రసం తిరగబాతు కదా, కొద్దిగా వేస్తాను. నేను ఎప్పుడు రసానికి ఎక్కువ ఆయిల్ వేయనండి, నేను కొద్దిగా వేస్తాను. ఇప్పుడు ఇందులో ఆవాలు, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకునేస్తాము. కరివేపాకు, రసం పొడి అంతా వేసేస్తాను. రసం ఈజీ అండి, రాని వాళ్ళు కూడా పెట్టేయచ్చును. ఇప్పుడు ఇది పోసుకునేద్దాము. నేను జీలకర్ర మిరియాలు అన్నీ వేయించి కొట్టినాను కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. కాబట్టి వేస్తేనే అట్లా కలబెట్టేసి పోసేసాను. నీళ్ళు మీకు పులుపుకి సరిపోయినంత నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు దీనికి సరిపోయినంత ఇంగువ, మన రసానికి ఇంగువ వేస్తేనే అండి ఇది టేస్ట్. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర. ఇది పైన నురుగొస్తే స్టవ్ ఆపేసేదే, రసము అయిపోయిందండి. మన పప్పుల పొడి రెడీ అయిపోయిందండి. ఈ మారి ఉంటే సరిపోతుందండి. చాలా మెత్తగాను వద్దు, చాలా బరకగాను వద్దు, మీడియంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దోశ వేసుకుందాము. టేస్ట్ చూద్దామండి ఎలా వచ్చిందో. పప్పుల పొడి చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఈరోజు పప్పుల పొడితో ఒక ముద్ద ఎక్కువ తింటాను నేను. చూడండి, రసం ఇలా నురుగొస్తే స్టవ్ ఆపేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. మూత పెట్టేద్దాం. అంతేనండి, మన పొటాటోతో లంచ్ బాక్స్ అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకొని పాపకి టిఫిన్ ఇచ్చేస్తాను. లంచ్ బాక్స్ కట్టేసినానంటే నాది ఈరోజు లంచ్ టిఫిన్ ముగించిందండి. ఇప్పుడు పెనంకి ఇలా నూనె బాగా పూసుకున్నామంటే దోశ బాగా లేస్తుంది. ఇప్పుడు దోశ వేసుకుందాము. మన ముల్లబాగుల దోశనే మన ఫంక్షన్లు వేస్తారు కదా, చిన్నగా అలా వేస్తున్నాను. అలా వేస్తే నా కూతురు ఇంక 2 దోశలు ఎక్కువ తింటుందని అలా వేస్తున్నాను. ఇది ఎక్కువ పలుసగా చేయకూడదండి, ఇంతంతే సరిపోతుంది. ఇప్పుడు చట్నీ పొడి వేసుకుందాము. మనకి ఎంత కావాలో అంత. ఇక్కడ మా ఇంట్లో ఎక్కువ తింటారండి చట్నీ పొడి, కాబట్టి నేను ఇక్కడ ఎక్కువగా చట్నీ పొడి వేస్తున్నాను. మన పప్పుల పొడి దోశకంతా నెయ్యి వేస్తేనే బాగుంటుంది, కాబట్టి ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు దోశ అయిపోయింది. కొద్దిగా ఆలుగడ్డ పల్యం ఎంత కావాలో అంత పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని మడిచేద్దాం. చూడండి, మన మసాలా దోశ రెడీ అయిపోయింది. పిండి పోసినామా, చట్నీ పొడి వేసామా, ఇప్పుడు నెయ్యి వేసామా, ప్లేట్ పెట్టామా, ఇప్పుడు ఆలు ఫ్రై పెట్టుకున్నామా, దోశ మడిచామా, అంతే మన కుట్టి దోశ రెడీ. అంతే అండి, మన హోటల్లో చేసే చట్నీ పొడి మసాలా దోశ రెడీ అయిపోయింది. ఆలుగడ్డ పల్యం చూసినాము, చట్నీ పొడి చూసినాము. కాకపోతే నేను వచ్చి ఇక్కడ దోశ పిండి ఏది వాడినానంటే ఇడ్లీకి రుబ్బుకున్నాం కదా, అదే పిండి వాడినాను. అనుకోకుండా చేశాను కాబట్టి. కాకపోతే ఈ దోశ పిండిలో కూడా దోశలు చాలా టేస్టీగా ఉంటుంది. మన మసాలా దోశకి వేసే బియ్యం అయితే 1 పచ్చి బియ్యం వేసాము, ఇందులో నేను ఉప్పుడు బియ్యం వేసినాను కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఇదే వాడతానండి. నేను అదే మెజర్మెంట్ వేసి నేను దోశ చేసేలేదు, దీంతోనే ఇలా వేసుకుంటాను. నా ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మామకి, ఇది నాకు, ఇది నా బుజ్జి తల్లికి. మన లంచ్ బాక్స్కి వైట్ రైస్ వేసామండి. చూడండి, టమాటా రసం చూడడానికి ఎంత బాగుందో. ఇలా కోల్డ్ అయినప్పుడు ఇట్లా పెట్టుకున్నామంటే కూడా, జ్వరం వచ్చినప్పుడు కూడా ఇలా రసం టేస్ట్గా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మన నోటికి రుచి అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి రసము. మన దోశకు చేసిన ఆలు ఫ్రై చూడండి, 3 బాక్సులు నింపేసాము, ఇంకో బాక్స్ ఖాళీగా ఉంది. దీనికి నా స్టైల్లో నేను స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. అదే అండి, ఫ్రూట్స్తో నేను స్వీట్గా చేసి మామకి స్పెషల్గా వేసి లంచ్ బాక్స్ పంపిస్తున్నాను. అది చేసేద్దాం. అరటిపళ్ళు తీసుకున్నానండి, అరటిపళ్ళుతో ఒక స్వీట్ ఐటమ్ చేద్దాం.
చాలా బాగుంటుంది. ఇది దేవుడికి కూడా నైవేద్యంగా ఎక్కువగా పెడుతుంటారు. ఇప్పుడు దీన్ని చిన్న పీసులుగా రౌండ్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బనానాను కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుందాము. మీకు షుగర్ వద్దు అంటే తేనె వేసుకోవచ్చు. మళ్ళీ కొద్దిగా కొబ్బరి తురుమేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దాము. ఇప్పుడు ఇది ఈ బాక్స్ ఖాళీకి వేద్దాం. వైట్ రైసు, టమాటా రసము, ఆలూ ఫ్రై, మన కొబ్బరి స్వీట్ బనానా. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను రాజీ పడకూడదు. రాజీ పడదు. మీరు ఎందులో రాజీ పడకండి. చూసారు కదండి, మన ఆలు పల్యంతో పొద్దున్న టిఫిన్ అయిపోయింది, మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. కాకపోతే లంచ్కి సింపుల్ అయిపోయింది అనేసి ఒక స్వీట్ బనానా చేశాం కదండి. అది టేస్టీగా ఉంటుంది. మీరు పిల్లలకు కానీ ఇచ్చంపించినారంటే మధ్యాహ్నం తినేసి సాయంకాలం ఖాళీ క్యారీ తెచ్చి మీకు చూపిస్తారు, మమ్మీ ఈరోజు స్వీట్ ఐటమ్ సూపర్గా ఉంది అనేసి. దానికి నేను గ్యారెంటీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో తెస్తాను మీ ముందుకి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి పుష్ చేస్తుంది. కాబట్టి మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ కావాలి. ఇలాంటి మరొక లంచ్ బాక్స్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.